నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిపై వ్యాఖ్యలు పొదిలి ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు తన మంచితనమే చూశారని ఇకపై ఉపేక్షించబోనని తీవ్ర హెచ్చరిక. ఈ నెల 22న మదురైలో నిర్వహించనున్న మురుగా భక్తర్గల్ మహానాడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం. పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనాడ్ నాగేంద్రన్. 27వ డివిజన్లో ఘనంగా కూటమి ఏడాది పాలన విజయోత్సవాలు. రాష్ట్రంలో స్వర్ణయుగం మొదలై సంవత్సర కాలం పూర్తయిందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. సమస్యలను అధిగమించడానికి మేము ప్రయత్నిస్తుంటే రాక్షసుల మాదిరిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నేరాలు ఘోరాలు చేసే వారికి కొందరు అండగా నిలుస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా భద్రత, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చూస్తూ ఊరుకునే తెలియదని తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు నా మంచితనం మాత్రమే చూశారు, ఇకపై ఉపేక్షించేది లేదు అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అమరావతిపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ దేవతల రాజధాని అమరావతిని వేష నగరమా, ఎంత అహంకారం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమరావతిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పొదిలిలో గొడవలు సృష్టించారని, అక్కడ మహిళలపై రాళ్లదాడి చేశారని ఆరోపించారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ను పరామర్శించడం పైన ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. బాధ్యత లేకుండా వేల మందిని వెంటేసుకుని పొదిలి వెళ్లి హంగామా చేశారు. గూండాలను తీసుకువెళ్లి మహిళలపై దాడి చేసి రౌడీజం చేస్తారా? ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసినా మీకు ఇంకా బుద్ధి రాలేదా అని జగన్ నిలదీశారు. పొగాకు రైతులకు తమ ప్రభుత్వం క్వింటాకు 12,000 రూపాయల ధర కల్పిస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే బాధ్యత లేకుండా వేలాది మందిని వెంటేసుకుని పొదిలి వెళ్లి హంగామా చేశారని విమర్శించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోను. ప్రజల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. రౌడీజం చేసి పెత్తనం చలాయించాలనుకుంటే ఇలాంటి ఆటలు సాగనివ్వను అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏంటి మన తెనాలి? ఎవరు వాడు? రౌడీ షీటర్. ఎవరు వాడు? గంజాయి బ్యాచ్. వెళ్తావా? మీరు వెళ్తారా? ఎన్ని గుండెలుండాలి మీకు? ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా. ఇంకొక పక్క నిన్న పొగాకు. ఏంటి నీ పని? పొగాకు నేను చెప్పాను, ఎవరిచ్చారండి? 12,000 రూపాయలు క్వింటాలకిచ్చి కొనిస్తున్నాం. మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు, గోడౌన్స్ కూడా లేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎంతైనా పర్వాలేదు, నష్టం వచ్చినా పర్వాలేదు, కొనాలను కొంటున్నాం. కొంటే మీ బాధ్యత ఏంటి? ఎప్పుడన్నా చేశారా మీరు? బాధ్యత లేకుండా పోయి ఒక 15,000 మందిని ఎసకపోయి ఇక్కడ ఏం చేశారు? అమరావతి దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, వేశ్యల నగరం. ఇది ఎంత కొవ్వెక్కుందండి మీకు? ఇంకా సమర్థించుకుంటారా మీరు? మీరు అడిగిన క్వశ్చన్ చెప్తున్నా. కెన్ యూ ఆన్సర్? ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు? మీడియా. మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? మీకు తల్లి లేదా? కూతుర్లు లేరా? మీ భార్యలు లేరా? వాట్ ఆర్ యూ టాకింగ్? మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా? ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు? ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలా? దీనికి ఏం చేయాలి? ఒక చిన్న గీత ఉంటే ఇంకో పెద్ద గీత గీయాలి. అంటే పోయి 15,000 మందిని పెట్టుకొని రౌడీజం చేస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేరస్తులు రాజకీయ ముసుగులో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకులపైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసినా బీ కేర్ఫుల్. హెచ్చరిస్తున్నా. నేనెప్పుడు భయపడలా. తీవ్రవాదులపైన పోరాడినప్పుడు కానీ, ముఠా నాయకులపైన పోరాడినప్పుడు కానీ, కమ్యూనల్ వైలెన్స్ని అణిచివేసినప్పుడు కానీ ఒకటే ధ్యేయం, పబ్లిక్ సేఫ్టీ. పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా. గట్టిగా కూడా చెప్తున్నా. ఎన్నోసార్లు చెప్పా, చేసి చూపిస్తా. లాజిక్ లేని వాళ్ళు కనీసం ఒక పద్ధతి లేకుండా విమర్శిస్తే
దానికి మీనింగ్లెస్. నేను అడుగుతున్నా సమాధానం. నేను 4 పిల్లలకి ఇస్తున్నాను కదా, మీకంటే 3-4 వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా, 12,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా. ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్నా క్యాంటీన్లు పెట్టాం కదా. 6,500 కోట్లు అదనంగా నేను రైతుకు ఇస్తున్నాను కదా. అదే సమయంలో 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా. అదే సమయంలో ఎక్కడ ఎంఎస్పి ప్రాబ్లం ఉంటే అక్కడ కొంటున్నాం కదా, కోకో కొన్నాం కదా. మ్యాంగోకు 4 రూపాయలు కేజీకి ఇస్తున్నాం కదా, పొగాకు కొన్నాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కొంతమందికి విష ప్రచారం చేసి, రౌడీజం చేసి, దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు. ఆ ఆటలు నా దగ్గర సాగవు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. మళ్లీ చెప్తున్నా, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా, ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు. తోక తెప్పితే మాత్రం పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించడం, అందరికీ గుణపాఠం ఉంటుంది. హిందూ మునాని సంస్థ ఈ నెల 22వ తేదీన మదురైలో నిర్వహించనున్న మురుగ భక్తల్ మనాడు సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ని బీజేపీ తమిళనాడు అధ్యక్షులు నయనార్ నాగేంద్రన్ ఆహ్వానించారు. మంగళగిరిలో నాగేంద్రన్ తో పాటు బీజేపీ నాయకులతో కూడిన బృందం పవన్ కళ్యాణ్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా మదురైలో నిర్వహించే మురుగన్ భక్తుల సమ్మేళనానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లుగా తెలియజేశారు. తమిళనాడులోని 6 ముఖ్య షణ్ముఖ క్షేత్రాలు కొలువై ఉన్న క్రమంలో అక్కడికి చేపడుతున్న ఈ సమ్మేళనం ఆధ్యాత్మికంగా సనాతన ధర్మ పరిరక్షణ పరంగా ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉపన్యాసం ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణ యుగం మొదలై సంవత్సర కాలం పూర్తయిందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని, దానికి ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మంచి రోజులు ప్రారంభమయ్యాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేయడం ద్వారా తమ నిబద్ధతను చాటి చెప్పామని అన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణలంక 20వ డివిజన్ పొట్టి శ్రీరాములు హైస్కూల్ పక్కన గల నిర్మల్ శిశు భవన్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బీజేపీ నాయకులు కొలవల్లి గణేష్లతో కలిసి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఇటీవల కృష్ణలంకలో ఇల్లు దగ్ధమయ్యి సర్వం కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో 50,000 కోట్ల మెజారిటీతో గెలిపించారని అన్నారు. సంవత్సర కాలంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా నిధులు ఇస్తుందని వెల్లడించారు. అనేక జాతీయ రహదారులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంద్రమయమయ్యాయని ఆరోపించారు. పెన్షన్ను పెంచుతామన్న జగన్ 4 సంవత్సరాల వరకు పెన్షన్ను పెంచలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేశామని, పెన్షన్ 4,000 రూపాయలకు పెంచామని, తల్లికి వందనం ద్వారా విద్యార్థుల ఖాతాలో నిధులు నేడు జమ చేయడం జరిగిందన్నారు. ఉచిత గ్యాస్ పథకం అమలు చేశామని పేర్కొన్నారు. వైసీపీ అభిమానులు కూడా విఘ్నతతో ఆలోచించి మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని సూచించారు. అనంతరం జనసేన నేత అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ సరిగ్గా గత ఏడాది ఆంధ్రప్రదేశ్ కు స్వర్ణయుగం మొదలైందని వెల్లడించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మనందరికీ ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవాలా. ఈ సంవత్సర కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాలు, అభివృద్ధులు ఇవన్నీ కూడా నెరవేరే విధంగా
అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్క 175 నియోజకవర్గాల్లోనూ 124 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో వేలాది ఓట్ల మెజారిటీ. మన నియోజకవర్గంలో అయితే 50,000 ఓట్లు. అదేవిధంగా పక్కన సెంట్రల్ అయితే 62,000 ఓట్లు. అదేవిధంగా వెస్ట్ అయితే 43,000 ఓట్లు. ఈ విధంగా పక్కనే మంగళగిరి అయితే 90,000 ఓట్లు. ఈ విధంగా లెక్కలేనన్ని ఓట్లతో జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని ఏకైక జయంతో ఆ రోజున ఓట్లు వేయడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలయిక ఏదో చెబుతారు సామెతకి అని ఆంజనేయుడికి వాయుతోడైనట్టు. సో అదే పెన్షన్లు 3,000 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు. ఇవాళ చాలా కౌరులు చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటే ఉండొచ్చు. ఒకసారి ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోండి. ఇవాళ ఇంకా సంవత్సరం అయిపోయింది, ఇంకా ఏదో కాలేదని చెబుతా ఉన్నారు. సరే, అమ్మ వందనం కూడా ఇవాళ తల్లి వందనం ఇవాళ పడతా ఉంది. ఒక్క మాట నిజం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ ఒక్కదాని సమాధానం చెప్పండి. పెన్షన్ 2,000 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతామని చెప్పి 3,000 చేస్తామని చెప్పి 2 సంవత్సరాల దాకా కనీసం 250 కూడా ఎందుకు పెంచలేదు దానికి సమాధానం చెప్పమన్నారు. 2 సంవత్సరాల దాకా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అధికారం రాగానే 250 పెంచాలి. కానీ 2 సంవత్సరాల దాకా పెంచలేదు. 2 సంవత్సరాలకి 250 పెంచారు. తర్వాత ఒక ఎలక్షన్లు రేపు జరుగుతాయని ఇంకో 250 పెంచారు. అలాంటిది ఇవాళ సూపర్ 6 ఇంకా అవ్వలేదు అని చెబుతా ఉన్నారు. అయినవి కూడా అవ్వలేదని చెబుతా ఉన్నారు. ఇవాళ అమ్మ వందనం, నువ్వు అమ్మ వందనం 5 సంవత్సరాలు ఎన్నిసార్లు ఇచ్చావు? అమ్మఒడి, అది అమ్మఒడి కదా, అమ్మఒడి ఎన్నిసార్లు ఇచ్చా? 3 సార్లు ఇచ్చాడు 5 సంవత్సరాలు. ఇవాళ సిస్టమేటిక్గా ఇవాళ ఇస్తున్నారు. మళ్ళీ ఖచ్చితంగా 2029 కల్లా 5 సార్లు అయిపోతుంది. కనీసం 250 రూపాయలు పెంచడానికి 2 సంవత్సరాలు తీసుకున్న వ్యక్తిని నీకు మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతాను. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గన్నవరంలో వేడుకలు అంబరాన్ని అంటాయి. గత ప్రభుత్వంలో గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తయిన సందర్భంగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ మండలం రామవరపాడు నుండి నిడమానూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జాల సుధీర్ రెడ్డి, అనంతపురం శాసనసభ్యులు ప్రసాద్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ మెజార్టీతో విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం గల నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కంటతడికి 164 సీట్లతో భారీ విజయం సాధించారని అన్నారు. చంద్రబాబు నాయుడు కంటతడికి ఈ నియోజకవర్గంలో వ్యక్తి కారణం అయినందుకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరంలో గత ప్రభుత్వం అరాచక పాలన నడిచిందని ఆరోపించారు. మహిళలను అసెంబ్లీలో సైతం అవమానించారని అన్నారు. ఎక్కడున్నారో మీ అందరికీ తెలుసు, అన్ని నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలుగుని ఎందరో మహానుభావులు కీర్తిస్తే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తొలి తెలుగు రాష్ట్రాన్ని ఆ భాష మీద దాడి చేసిన ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని ఒకటి వేళతో పెగిలించి వీటికి ప్రధానంగా నేను కారణాలు 5 మొట్టమొదటిది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ అడిగిన వ్యక్తి కాదు. అలాంటి ఎప్పుడూ అలగని చంద్రబాబు నాయుడు గారు అడగటం, ఈ శాసనసభ ఇది గౌరవ సభ, ఇది గౌరవ సభ అయితేనే ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెడతా, లేకపోతే నాకు ఈ రాజకీయాలు అక్కర్లేదు, ప్రజల కోసం ఏదో భరిస్తున్నానని చెప్పి కంట తడిపెడుతున్న పరిస్థితి. ఆ కన్నీరు పెడతానికి కారణం ఈ నియోజకవర్గం అవడం బాధకం. ఈ నియోజకవర్గ ప్రజలు ఆ రోజు ఇచ్చిన మ్యాండేట్ బాధకం. ఆ తర్వాత ఆయన అలిగిన రోజే ఈ రాష్ట్రం చంద్రబాబు గారు అని ఉందని నేను బలంగా. ఆ తర్వాత కాలంలో యువగళం పాదయాత్ర చేసి నారా లోకేష్ బాబు క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా యువగళం ముందు యువగళం తర్వాత లోకేష్ బాబు ప్రజా సమస్యలు వేరుగా తెలుసుకుని ప్రజల్లోకి వెళ్ళి 3000 కిలోమీటర్లు పైబడి పాదయాత్ర చేసి అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు చూసుకుని పార్టీని పటిష్టం చేయడం మరో కారణంగా భావిస్తాను. మూడోది చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ ఈ రాష్ట్ర ప్రజలు నిద్రపోయిన పరిస్థితి. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకపోయినా ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళి నాకేం సీట్లు ఇస్తావు, నాకేమి ఇస్తావు, మీకేమిస్తారని మాట్లాడే పరిస్థితి కాదు. జైల్లో అక్రమంగా నిర్బంధించిన చంద్రబాబు నాయుడు గారిని పరామర్శిస్తానికి వెళ్ళి జైలు బయట మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి దుర్మార్గంగా ప్రభుత్వం అరెస్ట్ చేసింది, ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తానని ఆయన చెప్పడం, తర్వాత బీజేపీ తోడవడంతో
ఎన్నికలు వైనాట్ 175 అన్నాళ్ళు సిద్ధం అనే స్థాయికి దిగజారారు గన్నవరం. ఆ సిద్ధం అనే స్థాయికి దిగజారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గన్నవరం ప్రచారానికి వస్తే ఆయన పట్టణంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు. అలాగే అమరావతి పట్టణం చంద్రబాబు గారి పట్టాభిషేకం ఎదురు చూస్తుందని చెప్పారు. అదేవిధంగా ఏ ప్రజల తీర్పుతో చంద్రబాబు నాయుడు గారు అవమానించబడ్డారు, ఆయన కన్నిటికీ సమాధానంగా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గతంలో ఎప్పుడూ లేనంత విధంగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ లేని విధంగా ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ లేనంత మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభకు ఎన్నుకోవడం, ఇదే గన్నవరంలో ముఖ్యమంత్రిగా 4వసారి నారా చంద్రబాబు నాయుడు గారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి ప్రకృతి ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం. తెలుగు భాష మీద కానీ మహిళా సోదరిమణుల మీద కానీ అసందర్భత వ్యాఖ్యలు చేస్తే 10 ఏళ్ళు లోపు శిక్ష కాదు, ఒక 20 ఏళ్ళు లోపు శిక్ష చేయకుండా ఉండే చట్టాలు తీసుకురావాల్సిన అవసరం వస్తేనే ఈ రాష్ట్రంలో ఈ తెలుగు భాషకి అవమానం జరగకుండా ఉంటుందని నేను బలంగా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా వీళ్ళందరితో పాటు ఈ అన్ని అంశాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన, బీజేపీ వాళ్ళ సహకారంతో నవ్వుతో భవిష్యత్తు ఇక ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ అలాంటి ఎన్నికకి ఓటేస్తానికి విదేశాల నుంచి వస్తారని నేనైతే భావించాను. ఆ రీతిలో కష్టపడిన కార్యకర్తలందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన, బీజేపీ కార్యకర్తలకి సెల్యూట్ చేస్తాను. థ్యాంక్ యూ. అనంతరం అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోనే గన్నవరం నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో గెలుపును సాధించామని అన్నారు. యార్లగడ్డ వెంకటరావు చాలా మంచి వ్యక్తి, ఇలాంటి ఎమ్మెల్యే మీకు రావడం అదృష్టమని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో మా అందరిపైన ఎన్నో కేసులు బనాయించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కష్టపడి తెలుగుదేశం పార్టీకి పనిచేసి సమిష్టిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించామని ఆయన స్పష్టం చేశారు. ఈ గన్నవరంలో అయితే దారుణంగా ఏ రకంగా పోయిన ఎమ్మెల్యే బిహేవియర్ ఉండిందో, మాటలు ఉండిందో, చంద్రబాబు నాయుడు గారు లాంటి మహానేత కంట తడిపట్టించిన పాపం ఈరోజు ఆయన పార్టీ శాపంగా ఎక్కడున్నాడో అర్థమైంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి, భూమి గుండ్రంగా ఉంటుంది, ఎక్కడ మొదలవుతామో తిరిగి అక్కడికి వస్తాం. ఎవరన్నా కానీ తల్లుల్ని కావచ్చు, ఇంట్లో వాళ్ళని కావచ్చు, తల్లితో సమానమైన అక్క చెల్లెల్ని కూడా ఈరోజు దుష్ప్రచారంతో నాకు నోట కూడా చెప్పడం రాంగ్. అది దానిలో చూస్తున్నాను. వాళ్ళందరినీ కూడా కృష్ణ జన్మస్థానాన్ని పంపించడానికి పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళలాగా పిచ్చ కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఒక వెండేటా పాలిటిక్స్ కి తెరదీసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదే దానికి తెర మూసి ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని క్షమించకుండా మేము ఫస్ట్ డే నా మీద 19 కేసులు పెట్టారు. ఇక్కడ ఉండే వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. మేము గెలిచిన వెంటనే వాళ్ళని తన్నడమో, నరడమో, జైలు వేయడమో ఏం చేయలేదు. మా ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎవరి మీద కూడా వెండేటా పాలిటిక్స్ ఏదన్నారు అదే రకంగా మేము పంపుకున్నాం. కానీ లా విల్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్. సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత ఒక్కొక్క పాపాత్ముడు తిరిగి జైలుకు పోతాడు. ఇది ఇంతటితో ఆగదు. ఎవరైతే ఈ పాపాత్ముల సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడో అతను కూడా లోపల పోయే వరకు 100% పోతాడు. దానికి ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ పాపాలన్నీ చేయించింది క్రియాకర్త కర్మ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి జైల్లో పడతాడో ఆ రోజు మన స్వతంత్రం వచ్చిన లెక్క నా ఉద్దేశం. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు వివిఆర్ కృష్ణరాజుకు మంగళగిరి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నెల 26 వరకు అతనికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా సాక్షి టీవీ డిబేట్ మహిళలపై మాట్లాడిన మాటలను మళ్లీ ఒకసారి వింటారా? 38 ఏళ్ల పాటు జర్నలిజంలో పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడవచ్చా అంటూ కృష్ణరాజును మంగళగిరి న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏ ఆధారాలతో మీరు వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించగా వార్తా పత్రికలు ఉన్నాయని కృష్ణరాజు సమాధానమిచ్చారు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని న్యాయమూర్తి కృష్ణరాజును ప్రశ్నించగా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారని ప్రశ్నించగా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని సమాధానం ఇచ్చారు. పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న పరిశ్రమను మూసివేసే నిర్ణయాన్ని మానుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెకు మద్దతుగా విజయవాడలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం
రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దుర్మార్గమని అన్నారు. నాణ్యమైన ఉక్కును తయారు చేస్తున్న పరిశ్రమను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం సరికాదని అన్నారు. 4500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని, మరో 1500 మందిని తొలగించేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు. జూన్ 21న విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. యోగా కార్యక్రమంలో కార్మికులు కూడా పాల్గొంటారని, ప్రకటన రాని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని అన్నారు. ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపు మేరకి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు 32 మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత, 62 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసిన తర్వాత, రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగిన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రులకని గర్జించిన ఆంధ్రప్రదేశ్ పోరాటాలకి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విశాఖలో ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి అంగీకరించింది. దాంట్లో భాగంగా పబ్లిక్ సెక్టార్లో ఆ పరిశ్రమ కొనసాగుతూ ఉంది. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉంది. 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, దాదాపు 40,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు అక్కడ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. మరో 1,00,000 మంది, 1,00,000 కుటుంబాలు ఉక్కు పరిసర ప్రాంతాల్లో దానిపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత నాణ్యత కలిగినటువంటి ఉక్కుని తయారు చేస్తూ ఉంది మన ఈ కాలంలో. ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా సమయంలో ఆక్సిజన్ అందించినటువంటి ISI ముద్ర కలిగినటువంటి ఉక్కు పరిశ్రమని నరేంద్ర మోడీ వచ్చిన 2-3 సంవత్సరాల నుంచి దీన్ని ప్రైవేటీకరించేదానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 1861 రోజులుగా అక్కడ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిశ్రమను కాపాడేదానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి సంఘీభావ ఉద్యమాలు చేశాం, ర్యాలీలు నిర్వహించాం, సమ్మెకు మద్దతుగా పోరాటాలు చేశాం. మళ్ళీ ఇప్పుడు సమ్మె చేస్తూ ఉంటే నిన్న 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని పనిలో నుంచి తొలగించారు. మరో 1,500 మందిని పనిలో నుంచి తొలగించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని మేము చెప్పేటటువంటి అంశం ఏమంటే, కేంద్ర ప్రభుత్వం విజ్ఞాపనలు తీసుకోవట్లేదు, మెమోరాండాలు తీసుకోవట్లేదు, మా మొర ఆలకించట్లేదు. అందుకని జూన్ 21వ తేదీ నరేంద్ర మోడీ గారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం రాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల నుంచి అదే పనిలో ఉంది. మేము ఈరోజు జూన్ 21వ తేదీ వచ్చేటటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన నోటి ద్వారా ఒక ప్రకటన చేసేదానికి విశాఖలో ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు మేము కూడా యోగాలో కూర్చుంటాం. ఆయన ఏ వేషధారంలో అక్కడ యోగాలో కూర్చోబెడతారో కార్మిక వర్గం కూడా వేలాది మంది ఆ వేషధారంలోనే కూర్చుంటాం, యోగాలో పరీక్షిస్తాం. నరేంద్ర మోడీ నోటి ద్వారా ఈ ప్రకటన వస్తుందా రాదా, చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రకటన చేపిస్తారా లేదా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తారా లేదా, అవన్నీ కూడా వాళ్ళు చేయకపోతే నరేంద్ర మోడీ గారి నోటి ద్వారా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించని చెప్పేంత వరకు కూడా యోగా కేంద్రాన్ని వదిలేది లేదు. అక్కడ మా నిరసన తెలియజేసి మేము విశాఖ ఉక్కును కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రాణదాతలైన వైద్యులను సత్కరించడం దైవ సేవతో సమానమని ఏపీ NGO రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడుతున్న వైద్యులను సత్కరించుకోవడం దైవ సేవతో సమానమని, వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులకు అవార్డులు అందజేయడం అభినందనీయమని తెలిపారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న 12వ వార్షిక అవార్డులకు సంబంధించిన బ్రోచర్, QR కోడ్లను గురువారం గాంధీనగర్లోని NGO హోం నందు ఏ విద్యాసాగర్ ఫౌండేషన్ ప్రతినిధులు ప్రముఖ వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ NGOs రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులను సత్కరించుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న క్యాన్సర్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి చైతన్యవంతులను చేయటం ముదాహమని అన్నారు. వైద్యులు ప్రత్యక్ష దైవాలతో సమానమని, వారిని గౌరవించి సత్కరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని అన్నారు. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే రుగ్మతలను నివారించుకునేలా చైతన్యవంతులను చేసేందుకు ఏపీ NGO అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రముఖ వైద్యులు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులను గుర్తించి వారికి అవార్డులు ప్రదానం చేస్తూ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అందరికీ
ఆమోదయోగ్యమైన డాక్టర్లను అవార్డులకు ఎంపిక చేసినందుకు పారదర్శకంగా నామినేషన్లు స్వీకరించడం అభినందనీయమని అన్నారు. ఫౌండేషన్ నిర్వహించే సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ జి సమరం మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం తొలిసారిగా హెల్త్ ఫౌండేషన్ ప్రకటించిన అవార్డులో తొలి అవార్డు స్వీకరించడం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. అవార్డు ఎవరు పొందినా ఆ గౌరవం ప్రతి వైద్యునికి దక్కినట్లేనని భావిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే సందర్భంలో అందరికీ ఆమోదయోగ్యమైన సర్వీస్ చేస్తున్న డాక్టర్స్కి నలుగురికి అవార్డ్స్ ఇవ్వటం అనేది గత 12 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అది ఆ డాక్టర్స్కి ఎంకరేజ్మెంటే కాకుండా చూసేవాళ్ళకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అదే అవార్డ్స్ మళ్ళీ జూలై 6వ తారీఖున ఇవ్వబోతున్నాం. ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ డాక్టర్స్ అవార్డ్స్ ఇవ్వటమే కాకుండా ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చేస్తున్న సర్వీస్ యాక్టివిటీస్లో ముఖ్యంగా క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు, కొన్ని వందల క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేశారు. హాస్పిస్ రన్ చేస్తున్నారు రూట్స్ హెల్త్ ఫౌండేషన్. వీటన్నిటికీ కూడా డాక్టర్ విజయ్ భాస్కర్ ఆయన టీము వాళ్ళు సంవత్సరం అంతా కూడా వాళ్ళు పడుతున్న కష్టాన్ని నిజంగా అభినందిస్తూ ఈ డాక్టర్స్ డే ఫంక్షన్ కూడా చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరు. హెల్త్ ఫౌండేషన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి క్యాన్సర్ అవేర్నెస్ కానీ, అలాగే ముఖ్యంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి కానీ, ఎవరైతే మెడికల్ ఇల్నెస్లో ఉండి క్యాన్సర్ మిగిలిన వాటిలో ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్ ఒక భవంతులు తీసుకుని సపరేట్ వార్డ్స్ మెయింటైన్ చేయడం, ఉచితంగా చేయటం కాడి నుంచి, అలాగే ఇప్పటికి 11 సార్లు మరి రాష్ట్రంలోని సేవలకు దగ్గరగా ఉన్న సేవలు అందిస్తున్న మంచి డాక్టర్స్కి మరి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ యాన్యువల్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. మరి దాని సందర్భంగా ఏదైతే ఆ అవార్డ్స్కు సంబంధించిన బ్రోచర్, అంటే అప్లై చేసుకునే డాక్టర్స్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ బ్రోచర్ని ఇవాళ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. రేపు 6 జూలై 2025 సిద్ధార్థ ఆడిటోరియంలో మరి 12th యాన్యువల్ ఫంక్షన్ పెద్దలు రమణమూర్తి గారు, సమరం గారు, మిగిలిన పెద్దలందరి సమక్షంలో ఈ యాన్యువల్ అవార్డ్స్ సెరమనీ జరుగుతుంది. రూట్స్ హెల్త్ ఫౌండేషన్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ మున్ముందు కూడా ముమ్మరంగా సాగాలని, ప్రజలకు సేవలు అందించాలని గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే 11 సంవత్సరాల పాటు ప్రతిభ కలిగిన సేవాభావం కలిగిన డాక్టర్లకి అన్ని రంగాల్లో ఉన్న వారందరికీ కూడా అవార్డ్స్ అందిస్తున్నారు. అది మామూలుగా కాదు, ఎంతో గుర్తింపు ఉన్న వాళ్ళకి చాలా ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం కాకుండా డాక్టర్లందరికీ సేవాభావానికి డాక్టర్లందరికీ వాళ్ళకు ఒక రకమైన గుర్తింపు ఇస్తున్నారు అన్నమాట. ఆ రంగా ఎంతో గొప్ప సేవ అందిస్తున్నారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కని బృందం కూడా ఎంతో వండర్ఫుల్ సేవలు అందిస్తున్నారు. రేపు జూలై 6వ తారీఖున ఇక్కడ విజయవాడలో ఇక్కడ ఫంక్షన్ జరుగుతోంది. దానికి అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిపై వ్యాఖ్యలు, పొదిలి ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు తన మంచితనమే చూస్తారని, ఇకపై ఉపేక్షించబోనని తీవ్ర హెచ్చరిక. ఈ నెల 22న మదురైలో నిర్వహించనున్న మురుగా భక్తర్గల్ మహానాడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం. పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనాడ్ నాగేంద్రన్. 27వ డివిజన్లో ఘనంగా కూటమి ఏడాది పాలన విజయోత్సవాలు. రాష్ట్రంలో స్వర్ణయుగం మొదలై సంవత్సర కాలం పూర్తయిందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.